వెల్కమ్ టు న్యూస్ ఎట్ 6 PM. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ విశేషాలను పరిశీలిస్తే బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె సమయం ఇవ్వలేదంటే ప్రధాని ఒత్తిడి కారణమని భావించాల్సి ఉంటుందని చెప్పారు. 42% రిజర్వేషన్ల అమలుకు ఉన్న అన్ని మార్గాల్లో ప్రయత్నించామని, కుదరనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. స్థానిక ఎన్నికలు ఆపితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగుతాయని చెప్పారు. కేంద్ర నిధులు రాకుంటే గ్రామాల్లో వ్యవస్థలు కుప్పకూలుతాయని, పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇవ్వాలని ఆలోచన కూడా ఉందన్నారు. బీసీలకు 42% సీట్లపై ఇతర పార్టీలపైన కూడా ఒత్తిడి తెస్తామని సీఎం తెలిపారు. ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీస్తేనే తాను బీసీ రిజర్వేషన్లపై బాధ్యత తీసుకుంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీసేస్తే తాను స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మాట్లాడతారని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ, అజరుద్దీన్, షబ్బీర్ అలీలు అసలు బీసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లో ఎట్లా ముడిపెడతారని ఫేరయ్యారు. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ గోల్కొండ కోటలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనున్న ఈ వేడుకల కోసం గోల్కొండ కోట ప్రాంగణం తరలిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికే రిహార్సల్స్ మొదలుపెట్టారు. పోలీసు పరేడ్, బ్యాండ్ ప్రదర్శనలు, గౌరవవందనం తదితర కార్యక్రమాలపై ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు. భద్రత దృష్ట్యా గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, పారిశుద్ధ్య ఏర్పాట్లపై కూడా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుంటున్నాయి. ప్రత్యేకంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్ర సమరయోధుల సన్మానాలతో ఈ వేడుకలు మరింత ప్రభావంగా మారనున్నాయి. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశమైంది. NHAA మరియు MORTH ప్రాజెక్టుకు సంబంధించి పనుల పురోగతిపై టాస్క్ ఫోర్స్ కమిటీతో మంత్రి చర్చించారు. విద్యుత్ లైన్ షిఫ్టింగ్, వాటర్ యుటిలిటీ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ సంబంధిత అంశాలపైన కూడా మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర స్పెషల్ CS వికాస్ రాజ్, CCLA కమిషనర్ లోకేష్ తదితర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క భేటీ అయ్యారు. ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలను సీతక్క మంత్రి వివరించారు. ఇక ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించాలని వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మేడారం మాస్టర్ ప్లాన్ పనుల కోసం 25 కోట్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. మంగపేట మండలం మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి 25 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వినతికి కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారని ధన్యవాదాలు తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. చేనేత వస్త్ర ఎగ్జిబిషన్లో 100కు పైగా స్టాల్స్ను ప్రారంభించి పరిశీలించారు. ఆగస్టు 7 నుంచి 17 వరకు చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ కొనసాగనుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకి ఎన్నికైన వారు తయారు చేసిన వస్త్ర డీసీలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఎగ్జిబిషన్లో భాగంగా ఎలక్ట్రానిక్ మడత అసు మిషన్ను మంత్రి తుమ్మల పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ అన్నారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 2 రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు నిధులు మంజూరైన సందర్భంగా కాలనీ వాసులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కప్పర సాయి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, వర్షాకాలం కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ కాలనీ అభివృద్ధికి ఇప్పటి వరకు ₹1 కోటి పైగా నిధులు మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేశారు. కాలనీ అభివృద్ధికి నిధుల మంజూరుకు కృషి చేసిన ఉప్పల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి తమ వంతుగా సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమిటీ యూనివర్సిటీ ఛాన్సలర్ అతుల్ చౌహాన్ తెలిపారు. ఇక ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమిటీ యూనివర్సిటీ ఛాన్సలర్ అతుల్ చౌహాన్ కలిశారు. తెలంగాణలో తమ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కేంద్ర మంత్రికి
ముఖ్యమంత్రికి ఛాన్సలర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామని, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని చౌహాన్ సీఎంకు తెలియజేశారు. ఇక మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యా బోధనతో ఇప్పటికే అమటికి మంచి పేరు ఉందని, తెలంగాణలో మరింతగా రాణించేందుకు కృషి చేస్తామని సీఎంకు చౌహాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అమిటి యూనివర్సిటీ ప్రతినిధి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. 2-3 రోజులలో నాలా పెండింగ్ పనులను పూర్తి చేయాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అమీర్పేట డివిజన్లోని గాయత్రి నగర్లో చేపట్టిన నాలా నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయించాలని కాలనీవాసులు ఇటీవల మాజీ కార్పొరేటర్ నామన శేషకుమార్ యాదవ్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అదే రోజు అధికారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందులో భాగంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి నాలాను పరిశీలించారు. నాలా పనులకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ పనులను అధికారులు ప్రారంభించగా నాలపై ఉన్న ఆక్రమణలు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా పరిగి తుంకుల్గట్టలో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల కళాశాలల విద్యార్థులను ఆందోళన బాటపెట్టారు. 2 నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లేకపోవడంతో డిజిటల్ క్లాసులు విని సర్దుకోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదులకి వెళ్తాం, లేదంటే హైవే రోడ్డు ఎక్కుతామంటూ విద్యార్థులలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రిన్సిపల్ సముదాయించే ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించకుంటే రోడ్డెక్క తప్పదని స్టూడెంట్స్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మైనర్ బాలుడిపై 3rd డిగ్రీ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. తన 17 ఏళ్ల కొడుకును గత ఏడాది డిసెంబర్ 15 నుంచి 17 వరకు జూబ్లీహిల్స్ పోలీసులు పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి దారుణంగా హింసించారని కమిషన్కు దగ్గుపాటి రాంబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. పోలీసుల చిత్రహింసలతో తన కుమారుడు నడవలేని స్థితికి వచ్చాడని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఈ నెల 12 లోపు ఘటనకు సంబంధించి రికార్డులతో సహా కమిషన్ ముందు హాజరు కావాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీం అఖ్తర్ ఆదేశించారు. అలాగే బాధిత బాలుడిని పరిశీలించి అవసరమైన చికిత్స అందించాలని నిమ్స్ సూపరింటెండెంట్ను కమిషన్ చైర్మన్ ఆదేశించారు. మలక్పేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టినట్లుగా ఎమ్మెల్యే అహ్మద్ బాలాలే తెలిపారు. సైదాబాద్ డివిజన్లోని 73 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్లైన్ పనులను కార్పొరేటర్ కొత్త కాపు అరుణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఇక సైదాబాద్, అక్బర్బాగ్, మొసరంబాగ్, పాత మలక్పేట, అంజాంపుర, చౌని డివిజన్ల పరిధిలో తరచూ ఉత్పన్నమవుతున్న కలుషిత తాగునీటి ఇబ్బందులను కట్టడి చేయడానికి శాశ్వతంగా పరిష్కార మార్గం దిశగా నూతన పైప్ లైన్ల నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా చెప్పారు. ఇక రోడ్లపై డ్రైనేజీ లీకేజీలు లేకుండా, మురుగు ప్రవహించకుండా నిరంతర చర్యలు చేపట్టాలని జలమండలి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం అహ్మద్ అలీ, మేనేజర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీ ప్రాంతంలోని కొత్తగడి సమీపంలో కంటి వెలుగు కలద్దాలు దర్శనమిచ్చాయి. గత ప్రభుత్వ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి చూపు మందగించిన ప్రతి వ్యక్తికి కంటి అద్దాలు అందించాలని కంటి అద్దాలను పంపిణీ చేసింది. మిగిలిపోయిన అద్దాలను కంటి చూపు లోపించిన బాధితులకు అందించకుండా చెత్త కుప్పల పాలు చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. ఒకవేళ మాజీ సీఎం కేసీఆర్ ఫోటో వద్దనుకుంటే ఆ ఫోటోలు మార్చి కంటి చూపు మందగించిన బాధితులకు పంచి ఉంటే బాగుంటుందని స్థానికులు అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని జిల్లా కలెక్టర్ కఠినంగా శిక్షించాలని కోరారు. అర్ధరాత్రి పూజలను అడ్డుకున్న వారిపై దాడులు చేస్తున్న ఘటన సంగారెడ్డి జిల్లా రుద్రారంలో చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణ సందర్భంగా పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి ఏం పూజలు అంటూ ప్రశ్నించిన వారిపై బీహార్ ఫ్యామిలీ దాడులు చేసింది. దుర్గే అనే వ్యక్తిపై రాడుతో దాడి చేశారు. అడ్డుకున్న మరో ఇద్దరిపైన కూడా దాడులకు పాల్పడ్డారు. నిందితులు దాడి చేసి పరారైపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్లో చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ చర్చలు ముగిశాయి. ఈ క్రమంలోనే చిన్న సినిమా నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్న నిర్మాతలు 1% కూడా వేతనాలు పెంచబోమని స్పష్టం చేశారు. రూల్ ప్రకారం 25% తగ్గించుకొని చిన్న సినిమాలకు పనిచేయాలి, కానీ ఆ రూల్ అమలు కావడం లేదని అన్నారు. వేతనాల పెంపు డిమాండ్ చిన్న సినిమాలకు వర్తించదని నిర్మాత సి కళ్యాణ్ అన్నారు. చిన్న సినిమాలతోనే కార్మికులకు పని దొరుకుతుందని అన్నారు. చిన్న నిర్మాతలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఇక ఉత్తర తెలంగాణ
విశేషాలను పరిశీలిస్తే ఇక ఆదిలాబాద్ జిల్లాలో అర్బన్, మావాల, రూరల్ మండలాలకు సంబంధించి నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు హాజరయ్యారు. రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు తెలిపారు. అనంతరం నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా అర్బన్లో 5,213 దరఖాస్తులు రాగా ఇందులో 4,290 అప్రూవల్ అయ్యాయి. ఇక ఆదిలాబాద్ రూరల్ మండలంలో 1,503 అప్లికేషన్లు రాగా ఇందులో 1,120 అప్రూవల్ చేశారు. ఇక మావాల మండలంలో 1,643 అప్లికేషన్లు రాగా 1,267 అప్రూవల్ అయ్యాయి. నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్ సబ్ కలెక్టర్గా అజ్మీరా సాకిత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం హైదరాబాద్ నుంచి ఉద్యోగ బాధ్యతల స్వీకరణకు తరలి వచ్చారు. మార్గం మధ్యలో బాసర అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక అక్కడి నుంచి బైన్సాలోని కార్యాలయానికి ఉద్యోగ బాధ్యతల స్వీకరణకు వచ్చారు. ఇక ఆర్టీఓ కోమల్ రెడ్డి, బైన్సా తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ సబ్ కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో ఆర్టీఓ కోమల్ రెడ్డి నుంచి సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అజ్మీరా సాకేత్ కుమార్కు నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సైతం సబ్ కలెక్టర్ను కలిసి అభినందనలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలు, విద్యార్థులను గుర్తించి వారికి చర్యలు పంపిణీ చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మహిళలను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని, మహిళలను ఆదర్శంగా తీసుకుని అందరూ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ధరించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ గన్స్, ఆటో క్యాప్చర్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లుగా ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంతెని మండలం సూరయ్యపల్లి గ్రామంలో గ్రామస్తులు వర్షాలు పడాలని కప్పతల్లి ఆట ఆడారు. ఉదయం గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో 108 బిందెల నీళ్లతో హనుమాన్ విగ్రహానికి జలాభిషేకం చేశారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వర్షాలు సక్రమంగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామస్తులు దేవుణ్ణి వేడుకున్నారు. ఆ తర్వాత గ్రామంలో కప్పతల్లిని భుజంపైన మోస్తూ డప్పు దరువులు, నృత్యాలతో గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. గత సంవత్సరం కప్పతల్లి ఆడితే వర్షాలు బాగా పడ్డాయని, ఈ సంవత్సరం కూడా పడతాయన్న నమ్మకంతో కప్పతల్లి ఆట ఆడుతూ జలాభిషేకం చేశామని గ్రామస్తులు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇద్దరు నుంచి దాదాపు 2 లక్షల రూపాయలు వసూలు చేసిన సాన్వి అవుట్సోర్సింగ్ సూపర్వైజర్ లక్ష్మీనారాయణపై వేములవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లుగా ఆలయ ఈవో రాధపై తెలిపారు. రాజన్న ఆలయంలోని ప్రసాదాల విభాగం, శానిటరీ విభాగాల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆడియో క్లిప్పు లీక్ అయిన విషయాన్ని సీరియస్గా తీసుకున్న దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి సూపర్వైజర్గా వ్యవహరిస్తున్న బుర్ల లక్ష్మీనారాయణగా గుర్తించి వేములవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆలయ ఈవో రాధాబాయి కోరారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణ ప్రజలు ఇంటి చుట్టూ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని పరకాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ గౌతమ్ చౌహాన్, రిటైర్డ్ సివిల్ సర్జన్ డాక్టర్ ఆకుల సంజీవయ్య సూచించారు. డెంగ్యూ వ్యాధి అనేది ప్రధానంగా దోమల వల్ల వస్తుందని, దోమలు ఎక్కువగా నీటి నిల్వ ఉండే ప్రదేశంలో గుడ్లు పెట్టి సంతానోత్పత్తికి పాల్పడతాయని చెప్పారు. ప్రతి గ్రామంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. ప్రధానంగా గ్రామాలలో ఎక్కడ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, ఒకవేళ నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో శానిటైజర్, బ్లీచింగ్ పౌడర్ వేయాలని సూచించారు. పరిసరాల శుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి లక్షణాలు వ్యాధి కనిపించినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని వైద్యులు తెలిపారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలానికి చెందిన నిల్వై గ్రామ నివాసి కొటారి కృతిక్ తన ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర వీడియోలు షేర్ చేసినట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో నిల్వై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఇలాంటి నేరాలు చేసిన వారికి చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెన్నూరు రూరల్ సీఐ బాన్సిలాల్ హెచ్చరించారు. అసభ్యకర వీడియోస్ ఇతరులకు షేర్ చేసినందుకు అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి అసభ్యకర వీడియోస్ కానీ, మెసేజ్లు కానీ ఇతరుల మనోభావాలకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
వరంగల్ ట్రై సిటీస్ వ్యాప్తంగా ఆగస్టు 12 నుంచి 21 వరకు నిర్వహించనున్న తీజ్ పండుగ ఉత్సవాలను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ సీతారాం నాయక్ కోరారు. హన్మకొండలోని గిరిజన భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనులకు ఉన్న ఏకైక తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగ చేయాలన్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ను ఆహ్వానిస్తామని సీతారాం నాయక్ తెలిపారు. గోరు బంజారా ఉత్సవ కమిటీ గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తీజ్ పండుగ వేడుకలకు పెద్ద ఎత్తున బంజారాలు హాజరై విజయవంతం చేయాలని సీతారాం నాయక్ కోరారు. అనంతరం ట్రై సిటీస్ గోరు బంజారా ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి తీజ్ ఉత్సవాల పోస్టర్ను సీతారాం నాయక్ ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రి మానసిక విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఒక వైద్యుడి ప్రవర్తనపై కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఒక విచారణ కమిటీని నియమించినట్లుగా విశ్వసనీయ సమాచారం. సదరు సైకియాట్రీ వైద్యుడు అసభ్యకరంగా అనుచితంగా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. అర్ధరాత్రి వేళ అసభ్యకరమైన మొబైల్ సందేశాలను కూడా పంపుతున్నట్లుగా సమాచారం. అతడి అగడాలు భరించలేక కేఎంసీ ప్రిన్సిపల్కు పీజీలు మొరపెట్టుకున్నట్లుగా సమాచారం. నిత్యం బాడీ షేమింగ్కు పాల్పడుతున్నట్లుగా పీజీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకుడే విద్యార్థులను వేధించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీజీ విద్యార్థిని ప్రీతి ఘటన మరొక ముందే ఇక పాఠాలు చెప్పే ప్రొఫెసర్ వేధింపులకు దిగుతున్న సంఘటనను కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య సీరియస్గా తీసుకున్నట్లుగా సమాచారం. 5 సభ్యులతో విచారణ కమిటీ నివేదిక ఆధారంగా సదరు వైద్యుడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక దక్షిణ తెలంగాణ విశేషాలను ఒకసారి పరిశీలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం రామణచవరం గ్రామంలో సిపిఐ నాయకులు బొల్లోజు అయోధ్యాచారి పార్థిదేహానికి పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి నివాళులర్పించారు. భద్రాచలం ఎమ్మెల్యే తల్ల వెంకట్రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, పినపాక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు తదితరులు నివాళులర్పించారు. పలువురు నాయకులు అయోధ్య పార్థిదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంతిమ యాత్రలో ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు పాల్గొని పాడెమోశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్గా పనిచేసే పినపాక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశారని ఎమ్మెల్యే కోనంనేని జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి గుర్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇరిగేషన్ ఏఈ 3,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 150 గజాల స్థలానికి సంబంధించి వివిధ శాఖల నుంచి ఎన్ఓసీ పొందేందుకు వెళ్లిన వ్యక్తిని ఇరిగేషన్ ఏఈ మహమ్మద్ ఫయాజ్ లంచం డిమాండ్ చేశారు. 5,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా 3,000కు ఒప్పందం కుదిరింది. స్థల యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పట్టణంలోని ఒక బేకరీ వద్ద లంచం తీసుకుంటుండగా లంచగొండే అధికారిని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. ఇక ఉత్తరాంధ్ర విశేషాలను పరిశీలిస్తే విశాఖ నగరంలోని లలిత్ నగర్లో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట గుట్టు రట్టయింది. టాస్క్ ఫోర్స్ 4th టౌన్ పోలీసులు కలిసి నిర్వహించిన ఆకస్మిక దాడిలో 6 మహిళలను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ మహిళలు తరచూ గృహాల్లో పేకాట ఆడుతూ స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక పేకాట ఆడిన 6 మహిళలను అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి 22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే తన భార్య ప్రతిరోజు పేకాట ఆడుతుందని ఓ భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా వారు పట్టించుకోలేదట. దీంతో అతడు పోలీసు ఉన్నతాధికారిని సంప్రదించగా ఆ భర్త ఆవేదన విన్న పోలీసు బాస్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకుని మహిళల పేకాట ముఠ గుట్టును బట్టబయలు చేశారు. ఇక ఈ ఘటనపైన మరింత లోతుగా విచారణ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఇక కోస్తా ఆంధ్ర విశేషాలను ఒకసారి పరిశీలిస్తే కృష్ణా జిల్లాలోని ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు. విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్లను వెంకయ్యనాయుడు అందజేశారు. తను పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదని సరదాగా వ్యాఖ్యానించారు. ఉషారామ విద్యార్థులు అంటే ఎక్కడికి వెళ్ళినా గొప్పగా చెప్పుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ప్రపంచంలో నేడు మన దేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. కొన్ని అగ్రదేశాల బెదిరింపులకు మనం భయపడేది లేదని హెచ్చరించారు. నేటి తరం అంతా మన దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. భారతదేశం ఎప్పుడు ఏ దేశం మీద దండయాత్ర చేయలేదని స్పష్టం చేశారు. మన మూలాలు దెబ్బతీయడానికే గతంలో చాలా కుట్రలు చేశారని విమర్శించారు. మన సంస్కృతిని నిర్వీర్యించారని చూశారని ధ్వజమెత్తారు. విజయవాడలో గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ 2025కు మంత్రి నారాయణ హాజరయ్యారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సిఐఐ ఆధ్వర్యంలో నోవాటెలో ఒకరోజు సదస్సులో మంత్రి మాట్లాడుతూ అమరావతిలో గ్రీన్ హౌస్ భవనాలుగా నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రీన్ బిల్డింగ్స్కు పర్మిట్ ఫీజులో 20% రాయితీతో పాటుగా డెవలప్మెంట్ ఛార్జీలు 4 వాయిదాలు చెల్లించేలా అవకాశం ఇచ్చామని, గ్రీన్ హౌస్ భవనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మరికొన్ని రాయితీలు ప్రకటిస్తామని చెప్పారు. ఐజీబీసీ ఇచ్చే సర్టిఫికేట్ ఆధారంగా
ఇక సిల్వర్ బిల్డింగ్కు 10%, గోల్డ్ బిల్డింగ్కు 15%, ప్లాటినం బిల్డింగ్కు 20% ఇంపాక్ట్ ఫీజులో డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఏపీని డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కృష్ణా జిల్లా పామరు మండలంలో పలు హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులను ఫుడ్ కమిషనర్ వి ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. తొలుత పామరు బీసీ హాస్టల్ను పరిశీలించి 17 టన్నుల స్టాక్ ఎక్కువగా ఉండడంపై వాటిని ప్రశ్నించడంతో వాటిని నీళ్లు నమిలారు. పామరు మండలం కంచర్ల వాణిపురం, బుజ్జువరం గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిమ్మకూరులో ఏపీఆర్జేసీ కళాశాల, హైస్కూల్ విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉంటుందని తెలుసుకున్నారు. ఇక 35 క్వింటాలు ఉండాల్సిన బియ్యం 120 క్వింటాలు ఉండడంతో ఎందుకు ఎక్కువగా ఉన్నాయని సిబ్బందిని ప్రశ్నించారు. ఎక్కువగా ఉంటే పురుగులు పడతాయని, తగిన స్టాక్ మాత్రమే ఉంచుకోవాలని సూచించారు. హాస్టళ్ల మాదిరిగా అంగన్వాడీలకు కూడా త్వరలో సన్న బియ్యం అందిస్తామని తెలిపారు.